ఒక ఊరి మంచినీటి బావిలో కుక్కపడి చనిపోతుందంట. పాపం ఆ నీళ్లు తాగడానికి ఆ జనాలకి అవ్వక చాలా కంపు కొడుతూ ఉంటాయంట. వెంటనే ఆ జనాలందరూ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి స్వామి అని అడుగుతారంట. అతనేమో ఒక 100 బిందెల నీళ్లు తోడి బయట పడేసండి, నీళ్లు బాగుంటాయని చెప్తాడంట. వెంటనే వీళ్ళు వచ్చి గబగబా ఒక 100 బిందెల నీళ్లు తోడి బయట పడేస్తారంట. అయినా కంపు కొడతాయంట ఆ నీళ్లు. ఇంకో 100 బిందెల నీళ్లు తోడి పడేస్తారంట. అయినా ఇంక అలాంటి కంపే కొడతాయంట. మళ్ళీ ఇంకో 100 బిందెల నీళ్లు తోడేస్తారంట. అయినా అలాంటి కంపే కొడతాయంట. వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ మీరు 100 బిందెల నీళ్ళు అన్నారు, మేము 300 బిందెల నీళ్లు తోడాం, అయినా సరే నీళ్ళు అలాంటి కంపే కొడుతున్నాయే అంటారంట. వెంటనే స్వామీజీ అంటాడంట, అన్నీ సరే కానీ మీరు ఆ చచ్చిపోయిన కుక్కను ముందు బయటకు తీసారా అని అడుగుతాడంట. అప్పుడు ఒకరి ముఖం ఒకరు వెర్రి చూపులు చూస్తుంటారంట. ఆలోచిస్తే మనం కూడా ఇంతే కదా. ఏదైనా సమస్య వచ్చిందంటే ఊరికే కంగారు పడిపోతాం, దానికి వచ్చే బాధను తొలగించుకోవాలని అనుకుంటాం తప్ప అసలు ఆ సమస్యకి మూల కారణం ఏంటి, దాన్ని తొలగించుకోవాలని అస్సలు ఆలోచించం కదా.